లగచర్ల గ్రామంలో రైతులు కలెక్టర్ మీద ఇతర అధికారుల మీద దాడి చేసిన సంఘటనలో కుట్ర భాగం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, వారి తర్వాత నరేందర్ రెడ్డి గారు, తర్వాత సురేష్ గారు, వీళ్ళంతా ఒక పథకం ప్రకారం కలెక్టర్ని అక్కడ పిలిచి ఆయన మీద దాడి చేశారనే విషయం నిన్న నేను, రామ్మోహన్ రెడ్డి గారు, కోదండ రెడ్డి గారు, బెల్లే నాయక్ గారు ఆ లగచర్ల కొడంగల్ పోయి స్వయంగా కలెక్టర్తో మాట్లాడటమే కాకుండా ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ పోయి మాట్లాడి రావటం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది చేసినటువంటి ఈ దాడి వల్ల అక్కడ కొడంగల్ మొత్తానికి, లగచర్ల గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని రేపు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి వారే ముఖ్యమంత్రితో మాట్లాడుతారని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలు మాట్లాడుకొని రావటానికి చెప్పారు. మేము వాళ్ళందరితో మాట్లాడి వచ్చాము. ఇటువంటి కుట్రపూరితమైన చర్యలను ఖండించడానికి ఇవాళ మా దగ్గర జరిగినటువంటి మీటింగ్ లో కూడా అందరూ ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకించాలని చెప్పారు. ఈ రాష్ట్రంలో 4 కాలాల పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగాలని, వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కొనసాగాలని, ముఖ్యంగా కొడంగల్లో ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టాము.